గత 2 డేస్ నుండి 1955 వరకు మాత్రమే పాస్‌పోర్ట్ స్టాంపింగ్ అయ్యేటువంటి వీసాస్ అన్ని, పర్మిట్స్ అన్ని ఇష్యూ అయ్యేటువంటి వారి దగ్గర నుంచి మొదలుపెడితే ఇప్పుడు 1954, 53, 1952, 1951, 1950 ఇయర్స్‌కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఒక వారికి కూడా పర్మిట్ అండ్ వీసాస్ ఇస్తున్నారు చైనీస్ వారు. సో 70+ ఉన్నామా అనేటువంటి ఒక బాధతో మమ్మల్ని కైలాష్‌కి అలౌ చేయట్లేదు అనేటువంటి ఒక పెయిన్‌తో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ ఒక సలహా సూచన అనుకోవచ్చు మీ యొక్క ఛానల్ ద్వారా. 70+ ఉన్న వారు దయచేసి ఈ సంవత్సరం మీకు అవకాశం ఉంది కాబట్టి ఒక గాయత్రితోనే కాదు, మీరు ఏ ట్రావెల్ ఆపరేటర్తో అయినా సరే మీరు లక్షణంగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ 70+ ఉన్న వారికి ఇప్పుడు ఆప్షన్ ఉంది. వై? బికాస్ 5 ఇయర్స్ నుంచి లేదు కాబట్టి ఎన్నో మల్టిపుల్ రిక్వెస్ట్ మీద ఎంతోమంది మెయిల్స్ అవి ఇవి చేస్తూ ఉంటే చివరికి 70+ వారికి అలౌ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ 70+ వారు అలౌ చేస్తారా అనేటువంటి ఒక డౌట్ కూడా ఉంది. బికాస్ చైనీస్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెంటనే మారుతూ వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా సెప్టెంబర్లో చాలా బెస్ట్ టైం ఇంకా పరిక్రమ చేయడానికి కూడా. సో అవకాశం ఉంటే అవకాశాన్ని క్రియేట్ చేసుకునైనా సరే 70+ ఉన్నటువంటి ఒక ఏజ్ లిమిట్ వాళ్ళందరూ కూడా 75 ఇయర్స్ వరకు ఎవరున్నా ఖచ్చితంగా కైలాష్ యాత్రని మీరు ఈ సంవత్సరం ఆ కళ ఏదైతే ఉందో ఆ చిరకాలపు లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రని మీరు సక్సెస్ చేసుకోవడానికి భగవంతుడు ఒక ఆప్షన్గా ఇచ్చాడనేటువంటి దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ కైలాష్ యాత్ర చేసి ఈ సంవత్సరం తరించమని నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్.